ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. భూమి, ఆకాశం, సముద్రం, ఇందులో ఉన్న సమస్తం కూడా దేవుడు మన కొరకు దయచేశారు. అతి విస్తారమైన ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, వెండి బంగారములు, రత్నములు, సుగంధ ద్రవ్యాలు సమస్తమును దేవుడు అనుగ్రహించేవాడని 2వ దినవృత్తాంతములు 32:27 ప్రస్తావించబడింది. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే రక్షణను గురించి 2వ దినవృత్తాంతములు 20:17 ప్రస్తావించబడింది. ఆయన జ్ఞానము దయచేసేవాడనే సంగతిని గురించి ఎజ్రా 7:25 ప్రస్తావించబడింది. తుదకు మనకు అనుదిన ఆహారము దయచేసేవాడు ఆయనేనని మత్తయి 6:11 ప్రస్తావించబడింది. ఆకాశము నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను సమస్తమును దయచేసే ప్రభువుని స్తుతించాడు అపోస్తులు 14:17. నిత్య జీవమిచ్చువాడు యేసుక్రీస్తు. 1 యోహాను 5:10.